వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలీస్ స్టేషన్ అనగా మీకు గుర్తొచ్చేది అతి పెద్ద పెద్ద భవనాలతో కాంక్రీట్ వాల్స్తో కనిపించే పోలీస్ స్టేషనే మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో కంటైనర్ పోలీస్ స్టేషన్ ఉందని మీకు తెలుసా? రండి ఒకసారి మనం ఆ ప్రాంతానికి వెళ్దాం. ఏజెన్సీ అనగానే ఒక ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఎంతో అందంగా కనిపించే వాతావరణం అది కంటైనర్లో మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం ఎలా ఉంది, ఇక్కడ ఉన్న అంటే గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలోని ఏ విధంగా ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న సమస్యలు ఏమిటనే విషయాలను అయితే మనతో పాటు ఎస్ఐ రాజకోటి గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఏజెన్సీ ప్రాంతంలోని అత్యంత మారుమూల ప్రాంతం, అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం ఒకప్పుడు. ఈ ప్రాంతం గుత్తేడు ప్రాంతం. ఇది పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉంది. ప్రస్తుతం అయితే గుత్తేడుని ప్రత్యేక మండలంగా అయితే ప్రకటించారు ఇప్పుడున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం. అయితే గతంలో ఈ పోలీస్ స్టేషన్ మనకు మారేడుమిల్లిలో అయితే అక్కడే మారేడుమిల్లి ఇటు గుత్తేడు రెండు పోలీస్ స్టేషన్ సంబంధించి ఆఫీస్ కార్యాలయాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ భద్రత ఇక్కడున్న ప్రజల యొక్క భద్రతా ప్రమాణాల దృష్ట్యా అలాగే వీరిని ఎడ్యుకేటెడ్ చేసేందుకు ప్రత్యేకంగా అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ అయితే నిర్మిస్తూ ఉన్నారు కొత్తగా. ఈ నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం మనం చూసాం కదా, ప్రస్తుతం విజువల్స్ చూసే ఉన్నాం. ఇక్కడ కంటైనర్ పోలీస్ స్టేషన్గా అయితే ఇది ప్రసిద్ధి చెందింది. ఈ పోలీస్ స్టేషన్లోనే ఇక్కడైతే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ గుత్తేడు ఈ అత్యంత మారుమూల ప్రాంతం ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వారి అలవాట్లు ఏ విధంగా ఉన్నాయంటే అత్యంత సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఇది ఏమైనా అభివృద్ధి చెందిందా లేదనే విషయాల్ని ప్రస్తుతం మనతో పాటు గుత్తేడు ఎస్ఐ రాజకోటి గారు అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన మాటల్లోనే ఈ గుత్తేడు ప్రాంతానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది గుత్తేడు ఒకప్పుడు అంటే ఇప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాలోని అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతం ఇది. అందులోకి ఐఏఎస్ఎల్ని కిడ్నాప్ చేసిన ప్రాంతం. గతంలోనే దేశంలోనే సంచలనాత్మకంగా ఉన్న ఈ ప్రాంతానికి మీరు ఇప్పుడు కొత్తగా ఎస్ఐగా వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం ఎలా అనిపిస్తుంది, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నా పేరు ఎన్ రాజ్కోటి. నేను గుర్తేడు ఎస్హెచ్ఓగానే విధులు నిర్వహిస్తున్నాను. ఒకప్పుడు గుర్తేడంటే నక్సలైట్లకి, గంజాయికి గుర్తేడు మార్గం బాగా ఫేమస్గా ఉండేది. ప్రస్తుతం గుర్తేడుని మండలంగా నిర్ణయించారు. ఇక్కడ క్యాంప్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడ నుంచి మారేడుమల్లి నుంచి పాతకోట వరకు డైలీ ఒక బస్సు ఫ్రీగా నడుపుతున్నారండి. గుర్తేడు ప్రజల యొక్క అవసరాల కోసం క్యాంప్ పెట్టేసి 24 గంటలు సర్వేలెన్స్ చేస్తున్నారు. మనకి గతంలో చూసుకుంటే గుర్తేడులో ఐఏఎస్ని కిడ్నాప్ చేసిన హిస్టరీ ఉంది. అక్కడ నుంచి మొత్తం నక్సలైట్లని నక్సలైట్లని నిర్మూలించేసి ప్రస్తుతానికి గుర్తేడులో నక్సలిజం లేదు. గంజాయి కల్టివేషన్ కానీ గుర్తేడు లిమ్స్లో కానీ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ గంజాయి కల్టివేషన్ కానీ ఎటువంటి కల్టివేషన్ లేకుండా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు మాకు ఆదేశాల ప్రకారం ఎప్పుడో నిర్మూలించారు. ప్రస్తుతం కూడా ఎటువంటి కల్టివేషన్ లేదు. అంటే ప్రధానంగా ఇది మారుమూల ప్రాంతం సార్. ఇక్కడ ఎక్కువగా ఇల్లిటరేట్స్ ఉన్న ప్రాంతం. అంటే ఎక్కువ మంది గంజాయికి బానిసై లేదా గంజాయిని అమ్ముతున్నారనే ఒక ఇదైతే ఉంది. అదేవిధంగా మావోయిస్టుల ప్రాంతం ఇది. ఎంతో అత్యంత అటవీ ప్రాంతం కూడా. ప్రస్తుతం ఇక్కడ ఉన్న యువతను అంటే ఈ మావోయిజం నుంచి కానీ లేదా గంజాయి నుంచి కానీ దూరంగా ఉంచడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్పీ గారి ఆదేశాలు, ఓఎస్డీ గారి ఆదేశాలు, మన ఏఎస్పీ గారి ఆదేశాలు, సిఐ గారి ఆదేశాలతో మేము ఎప్పుడు వారానికి 3 సార్లు 4 సార్లు ఏదో ఒక విలేజ్ విజిట్ పెట్టేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. డ్రైవింగ్ లైసెన్స్ మీద, గంజాయి యొక్క ప్రాబ్లమ్స్ మీద, పోక్సో కేసుల మీద, ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల మీద, వాళ్ళకి కావాల్సిన హక్కుల మీద, వాళ్ళు చదువు యొక్క గొప్పతనం మీద, హైజీనిక్ మీద. ఇక్కడ మనకి ఎక్కువగా ఇల్లిటరేట్స్ కావటం వల్ల హ్యాండ్ వాష్ చేసుకోవటం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ఏజెన్సీలో. వాళ్ళకు కూడా ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటని ఇటు హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ అయి చేసుకుంటూ ఉంటాము. అటు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళకి ఇలా స్కూల్స్ చెప్పనని మేము అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకుంటుంటాము. ప్రతి డిపార్ట్మెంట్తో మేము లైజనింగ్ మెయింటైన్ చేసుకుంటా కంటిన్యూ అవుతూ ఉంటామండి. కానీ అవగాహన కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా వీక్లీ 3 times 4 times చేస్తాం. అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటే వాలీబాల్కి ఇట్లని వాళ్ళకి ఏమన్నా ఆటల మీద ఏమన్నా ప్రోత్సహించే విధంగా కానీ, లేదంటే ఇప్పుడు సపోజ్ కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇటువంటివి పడుతున్న పరిస్థితుల్లో ఆ పోటీ ప్రపంచంలో వెళ్ళేందుకు ఎటువంటి శిక్షణ అయినా చేపడుతున్నారా? పిల్లల యువతకి చదువుకొని వాళ్ళకి గంజాయి వీటికి దూరంగా ఉండటానికి అంటే ఎవరు వెళ్ళట్లేదు ప్రస్తుతానికైతే. గుర్తేడు ఏరియాలో ఎవరు ఒకప్పుడు గంజాయి చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుతం గంజాయికి చాలా దూరంగా ఉంటున్నారండి. ప్రస్తుతం వాళ్ళ పిల్లలు కూడా ఎవరన్నా యువకులు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున
మనము వాలీబాల్ కిట్లు ఇస్తాము. వాళ్ళతో పాటు అప్పుడప్పుడు వెళ్ళి మ్యాచ్లు ఆడతాము. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నా కానీ వాళ్ళు పిలిస్తే ఇన్వైట్ చేసినా చేయకపోయినా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి 2 గేమ్స్ అలాగ ఆడేసి, ఆడటం అంటే ఒక 2 బాల్స్ అలా ఆడేసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాం. ప్రతి దగ్గరికి వెళ్తాము. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చెప్పినా కానీ అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. వాళ్ళు ఏ దానికి ఇన్వైట్ చేసినా వెళ్ళిపోతాము. ఇక్కడ లోకల్ ఏరియాలో చిన్న ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు రామని చెప్తుంటారు. ఎస్ఐ గారు మా దగ్గర ఫంక్షన్ ఉంది, లేకపోతే మా ఊరి జాతర ఉంది, ఇలా చెప్తుంటారు. ప్రతిదానికి వెళ్తాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని రిటర్న్ వచ్చేస్తాము. ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య అయితే ఉంది. ఎందుకంటే ఎంతోమంది పర్యాటకులు అటు వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు. మీకు ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రాంతం? దారాలమ్మ గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు టూరిస్టులు. అలాగే వాటర్ ఫాల్స్కి, తారాబు వాటర్ ఫాల్స్ అని అలా ఇటు నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని చూసుకొని వాళ్ళు ఏంటని చెప్పేసి వాళ్ళని కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకొని ఎవరన్నా వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి, ఒడిస్సా మనకు లిమిట్స్ ఉంది కాబట్టి ఎటే వెళ్తున్నారు ఏంటి అని చెప్పి చూసుకొని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత క్రైమ్ హిస్టరీ లేకపోతేనే ఇటు పైకి పంపించడం జరుగుతుంది. ఎటువంటి క్రైమ్ జరుగుతుందండి ఇక్కడ ఎక్కువగా? ఇక్కడ గంజా ట్రాన్స్పోర్టేషన్ జరిగేది. మనం వచ్చి రెగ్యులర్గా మీరు ఇందాకలా గమనించారో లేదో, మీరు అక్కడ ఉన్నప్పుడు కూడా 2 వెహికల్స్ వస్తే ఆపాను, వాళ్ళని చెక్ చేశాను. ఎందుకంటే గంజా ఏమోనని చిన్న అనుమానం, పై నుంచి వస్తుంటారు కాబట్టి 24/7 ఒక కానిస్టేబుల్, ఏఎన్ఎస్ కానిస్టేబుల్స్, ఒక ఏఎస్ఐ గారు, ఏఎన్ఎస్ కానిస్టేబుల్స్, లేకపోతే నేను ఖచ్చితంగా రోడ్ మీద ఉండేసి వెహికల్ చెకింగ్ చేసుకుంటున్నామండి. గంజా ట్రాన్స్పోర్టేషన్ నిలిపివేయడానికి ఇది ఒక చర్యగా భావిస్తాం మేము. గిరిజన యువత ఎక్కువగా పెడదవన పడకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అంటే, ఇక్కడున్న గిరిజనుల చాలా అత్యంత దూరమైన ప్రాంతం. మీరు సిటీకి వెళ్ళాలంటేనే సుమారుగా రంపచోడవరం మండల కేంద్రానికి వెళ్ళాలన్నా సరే 100 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ గిరిజన యువత అంటే ఎటువంటి చెడుదోవలకు వెళ్లకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మీరు రీసెంట్గా మా ఏఎస్పీ గారు ఓఎస్డీ గారు వైటీసీ నందు ఈ గుర్తేడు మండల్, అప్పర్ గుర్తేడు మండల్ మొత్తం కలిపి, ప్రస్తుతం ఉన్న గుర్తేడు మండలం మొత్తాన్ని కలిపి ఇక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసి వైటీసీలో కుట్టు మిషన్ల ప్రోగ్రాం పెట్టారండి. అలాగే యువతకి ప్రోగ్రామ్స్ పెట్టారు. వైటీసీలో వాళ్ళు కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. అలా వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేసి యువత చెడు మార్గాలకు వెళ్లకుండా మా ఎస్పీ గారు మంచి నిర్ణయాలు తీసుకొని చేపడుతున్నారు. అత్యంత మారుమూల ప్రాంతం, ఎంతో సమస్యాత్మకమైన ఈ ప్రాంతం గుర్తేడు ప్రాంతం. గతంలో ఇక్కడికి రావాలంటేనే పోలీసులకి ముచ్చెమటలు పట్టిన నేపథ్యంలో ఎంతోమంది అధికారుల యొక్క పర్మిషన్లు తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చేవారు, కూంబింగ్ అంటూ తిరిగేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ఆధునిక పోకడలతో అత్యంత పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అయితే మాత్రం ఇంకా సుందరవనంగా తీర్చిదిద్దేందుకైతే ఇప్పటికీ ప్రభుత్వం పక్కన చర్యలు చేపడుతుండగా, అంతే విధంగా ఇటు పోలీసు అధికారులు కూడా చేపడుతున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే మాత్రం ఈ ప్రాంతంలో, అంటే అత్యంత సమస్యగా ఉన్న ప్రాంతంలో శత్రు దుర్భేదంగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్ అయితే కొత్తగా నిర్మించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. కంటైనర్ పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం తమ పనులన్నింటినీ కూడా చేపడుతూ ఉంది. ఇక్కడ కొత్తగా కంప్యూటర్స్ అనేవి అవి మొత్తం టోటల్ ఆఫీస్ రూమ్లన్నీ కూడా చాలా చక్కగా చూసేందుకైతే ఉన్నాయి. మనం సాధారణంగా పోలీస్ స్టేషన్ అనేసరికి ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పోలీస్ స్టేషన్ చూడడానికే ఒక రకమైన ఎంతో కష్టతరంగా ఉండేందుకు, లోపలికి వెళ్ళడానికే భయపడే పరిస్థితుల నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ ఒకసారి చూసేద్దామన్న టైప్లో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ అయితే ప్రస్తుతం ఈ గుర్తేడు పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ కంటైనర్లో చూడడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పోలీస్ స్టేషన్ నడుపుతున్నామని, అంతేవిధంగా ప్రజలతో ఎప్పటికప్పుడు కలుస్తూ ఇక్కడ ఉన్న గిరిజనులను మరింత అభివృద్ధి చేసే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నామైతే ఎస్ఐ రాజ్కోటి గారు తెలిపారు. మున్ముందు ప్రాంతంలో కూడా ఇక్కడ గంజాయి అనేది లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ గిరిజన యువతకు ఉపాధి కల్పించి వారందరూ కూడా సుస్థిరంగా, అంటే ఉద్యోగాలు సంపాదించే దిశగా తమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని, ఇకపై కూడా ఈ ఏజెన్సీ ఈ గిరిజన ప్రాంతాల్లోని ఈ మారుమూల ప్రాంతంలో అనేక ప్రతిష్టమైన చర్యలు చేపట్టబోతున్నామని మనతో అయితే తెలిపారు. కెమెరా పర్సన్ దుర్గాబాయ్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.